హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో నేను 90s స్పెషల్ హనీ బాల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వీటిని తేనె మిఠాయి అని కూడా అంటారండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా జ్యూసీగా కూడా వస్తాయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1.5 కప్పు దాకా మైదా తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే వీట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు, కానీ మైదా అయితేనే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని వేసాను. ఒక 1/4 స్పూను బేకింగ్ సోడా, 1/4 స్పూను బేకింగ్ పౌడర్, 1/4 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి, 1 స్పూను పెరుగు వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ కూడా పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు మనం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మనం పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. నీళ్లను ఒకేసారి వేసేయకుండా కొంచెంగా వేసి కలుపుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందండి. ఒక్కసారిగా నీళ్లు వేశారు అంటే పిండి మెత్తగా కూడా అయిపోవచ్చు కదా. సో కొంచెంగా వేసుకొని ఇలా ప్రెషర్ ఇస్తూ బాగా కలపాలండి. ఇలా ఎంత ప్రెషర్ ఇచ్చి కలిపితే పిండి ముద్ద అంత సాఫ్ట్గా తయారవుతుంది. మనం బాల్స్ని ఫ్రై చేసేటప్పుడు కూడా విరిగిపోకుండా కరెక్ట్గా వస్తాయండి. ఇలా మొత్తం ముద్దని మనం బాగా కలిపాక ఇప్పుడు ఒక గిన్నెని మూసిపెట్టి ఇప్పుడు 15 నిమిషాలు నాననివ్వాలండి. ఇప్పుడు మనం చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 కప్పు మైదాకి 1.5 కప్పు దాకా చక్కెర వేస్తున్నాను. 1 కప్పు దాకా నీళ్లు వేస్తున్నానండి. ఇప్పుడు చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పిండి బాగా నానిందండి. ఈ పిండిని మళ్ళా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు చపాతీ చెక్కని తీసుకొని కొంచెం పిండిని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ముద్దకి 2 వైపులా పిండిని అప్లై చేసుకోవాలి. ఇలా చేశాక ఇప్పుడు మనం 2 పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేశాక ఒక పీస్ని పక్కన ఉంచుకొని ఒక పీస్ని మనం చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రెస్ చేసే విధానంలో పిండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా థిక్నెస్ మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న మూతను తీసుకొని చిన్న బాల్స్గా మనం ప్రెస్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తే మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా మీడియంగా వచ్చాయండి. ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెం బాగా కాగిన నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె ఎప్పుడూ కూడా కొంచెం కాగే ఉండాలండి. కాగకుండా మనం బాల్స్ వేసాము అంటే మొత్తం పిండిలాగా అయిపోయి బాల్స్ ఫ్రై అవ్వవండి. అందుకే కొంచెం నూనె కాగాలి. కొంచెం కాగిన తర్వాతనే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవాలి. మనం ఈ బాల్స్ని కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. ఇలా మనం తిప్పేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, క్రిస్పీగా కాలాయా లేదా అన్నది. అలాంటప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ అన్నిటినీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ పాకంలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం బాల్స్ అన్నిటినీ కూడా షుగర్ పాకంలోకి వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పాకంలో నాననివ్వాలండి. ఇలా అరగంట నానిన తర్వాత చూస్తే బాల్స్ అన్నీ కూడా జ్యూసీగా తయారయ్యాయండి. ఇప్పుడు మనం షుగర్ పాకం నుంచి బాల్స్ని సపరేట్ చేసుకోవాలి.
ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా బాల్స్ అన్నీ కూడా మనం పాకం నుంచి సపరేట్ చేశాక ఇప్పుడు షుగర్ని కొంచెం గ్రైండ్ చేసుకొని ఆ షుగర్ పౌడర్ని మనం స్ప్రింకిల్ చేసుకోవాలండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. షుగర్ కోట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇలా షుగర్ని వేసాక కొంచెం మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకొని తింటే ఒక వారం దాకా నిల్వ ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.